హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు మనము మా అమ్మ చేతి నాటుకోడి పులుసు ఎలా చేస్తుందో చూద్దామండి. మా అమ్మ చేసే నాటుకోడి పులుసు అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు చూపిస్తాను పదండి. ఒక కడాయి పెట్టుకుందండి. అందులోనికి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపును వేసిందండి. అవి బాగా వేగిపోయాక అందులోనికి కట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసిందండి. ఇది నాటుకోడి అండి. కట్ చేసి వాటికి బాగా పసుపు, నిమ్మరసం పట్టించి పక్కన పెట్టిందనమాట. అవి వేసింది. అవి ఒక 10 నిమిషాల పాటు ఉడికించిందండి. ఉడికించాక అందులోనికి ఒక 5-6 పెద్ద టమాటాలని కట్ చేసి వేసిందండి. ఆ టమాటాలు కూడా ఒక 5 నిమిషాల పాటు ఉడికించిందండి. ఉడికించాక అవి బాగా మెత్తగా ఉడికిపోయాయండి. అవి ఉడికిపోయాక అందులోనికి 3 టేబుల్ స్పూన్ల కారము, రుచికి తగినంత ఉప్పును వేసిందండి. ఇలా వేసి వాటిని బాగా ముక్కలకి పట్టేలాగా కలిపిందండి. కలిపి ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసిందండి. మూత పెట్టి 5 నిమిషాల తర్వాత అందులోనికి ఒక పెద్ద లోట అంటారు కదండి, దాని వాటర్ పోసిందండి. నాటుకోడి పులుసులో ఎప్పుడైనా వాటర్ ఎక్కువ ఉండాలండి. ముక్క గట్టిగా ఉంటుంది కాబట్టి వాటర్ ఎక్కువగా పోయాలి. అలా పోసి ఒక 10 నిమిషాలు ఉడికించాక అందులోనికి గరం మసాలాను వేసిందండి. వేసి మళ్ళీ 1 నిమిషం పాటు ఉడికించిందండి. దాన్ని ఉడికించాక చూసారు కదా, నూనె పైకి తేలుతూ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఫైనల్గా అయితే అందులోనికి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసిందండి. చూసారు కదా, గుమ్మగుమ్మలాడే నాటుకోడి పులుసు రెడీ అండి. అసలు మా అమ్మ చేస్తే ఎంత బాగుంటుందంటే వెళ్ళినప్పుడల్లా నేను అడిగి మరీ చేయించుకుంటానండి. అంత బాగా చేస్తుందన్నమాట. చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా బాగా నచ్చుతుందండి. ప్రతిసారి ఇలానే చేసుకుంటారు. చూసారు కదా, పులుసుగా చాలా బాగుంది కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా అమ్మ చేసిన నాటుకోడి పులుసు టేస్ట్ ఎలా ఉందో మీరు ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.